హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ మనం చాలా వీడియోస్ చేసాం. వర్క్ ఫ్రమ్ హోమ్ మీద చాలామంది చెప్పాం. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయించుకోవడం అని చెప్పాము. చాలామంది అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయించుకోవడం వల్ల మనకు జాబ్స్ వస్తాయా లేదనేది చాలామంది అనుకుంటా ఉన్నారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేటప్పుడు ఒకవేళ ఉద్యోగం ఇస్తే జీతం ఎంత ఇస్తారు అనేది కూడా అడుగుతా ఉన్నారు. నేను ఇప్పుడు సీఎం గారు మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తాను లైవ్లో. ఆయన అందులో జీతం కూడా ఎంత వస్తుందని కూడా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. సో ఈ వీడియోలో నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎలా సర్వే చేయించుకోవాలి, ఆ క్వశ్చన్స్కి ఎలా మనం ఆన్సర్ చెప్పాలి, అంటే ఆ క్వశ్చన్స్కి సర్వే చేస్తుంటారు కదా, అక్కడ ఎస్ పెట్టాలి నో పెట్టాలి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పటికీ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా డేటా నా దగ్గర ఉంది. ఆ డేటా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమంది ఇప్పుడు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ చేయించుకున్నారు, అంటే సర్వేలో పేరు నమోదు చేసుకున్నారు, ఏ క్వాలిఫికేషన్ చేత, ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్రెస్టెడ్గా ఎంతమంది ఉన్నారు కూడా చెప్తాను. సో ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకే, ఒకసారి సీఎం గారు ఏం మాట్లాడారో మీకు వినిపిస్తున్నాను లైవ్లోనే, సార్ చూద్దరు. డ్రైవర్ 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు బార్బర్ ఉంటాడు, సెలూన్కి పోవాలి, 1 అవర్ 2 అవర్స్ పని ఉంటుంది. 50% ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలా మంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు, కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే 40,000-50,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటల బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ చూశారు కదండి. సో సీఎం గారు చెప్పారు, ఏం చెప్పారంటే వర్క్ని స్కిల్ బట్టి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ బట్టి. ఇప్పుడు అందరికీ ఇది సాధ్యం అవుతుందంటే అవ్వకపోవచ్చు, బట్ ఆల్రెడీ స్కిల్ ఉండి ఒకవేళ జాబ్ ఇస్తే చేయగలిగే యొక్క ఎబిలిటీస్ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయించుకోకపోవడం వల్ల మీరు ఈ యొక్క జాబ్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. నేనేమంటానంటే కొంతమందికి నా వీడియోస్ ఉపయోగపడతాయి అనేది. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అసలు ఈ సర్వే జరుగుతుందని చాలామంది కూడా తెలియదు. సో ఎవరికైతే తెలియదు వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు, సార్ ఇప్పుడు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుందనే విషయం మాకు తెలియదు. సో అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రభుత్వము ఏదైతే కంపెనీలతో టైఅప్ అయ్యి భాగస్వామ్యం తీసుకుని నేషనల్గా ఇంటర్నేషనల్గా, సో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, గ్రామ స్థాయిలో అవ్వచ్చు, వార్డు స్థాయిలో అవ్వచ్చు, ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళ కోసం ఎక్స్పెషల్లీ సీఎం గారు ఈ మహిళల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ మహిళలైనా ఒక్కరైనా అంటే కాదండి, మహిళలైనా అంటే జెంట్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలిజిబులే. క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఎలిజిబులే. ఓకేనా, ఇక్కడ జెండర్తో సంబంధం లేదు, క్వాలిఫికేషన్ సంబంధం లేదు, బట్ ఉంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాలి. సో ఇప్పుడు మేము చదువుకోలేదు సార్ మాకు ఎలాంటి జాబ్స్ ఇస్తారనే దానికంటే ఎవరికైతే ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఒకసారి నేను సర్వేలోకి వెళ్తాను, సర్వే నా లాగిన్ ఓపెన్ చేస్తాను. నేను కూడా సచివాలయం ఎంప్లాయీని కాబట్టి మీకు తెలియాలి కాబట్టి నా లాగిన్ ఓపెన్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగిన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో వర్క్ ఫ్రమ్ హోము అనేది ఎలా ఉంటుంది, సర్వే ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాయి అనేది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటి వరకు ఇంచుమించు 25 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఇంట్రెస్ట్ ఉంది మాకు, మేము చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి సర్వేలో వాళ్ళ యొక్క ఎస్ అని చెప్పారు. అర్థమవుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఇప్పుడు ఓకే చేశారండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పేసి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు కూడా అప్లై చేసుకోండి. సో ఇక్కడ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి 3,000 కట్ చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. సో అప్లై చేస్తే ఎందుకు కట్ చేస్తారు? జాబ్ ఇస్తే కట్ చేసే అవకాశం ఉంది. మీకు జాబ్ కావాలా లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 కావాలంటే జాబ్ కావాలని ఎవరైనా కోరుకుంటారు. జాబ్ ఇస్తే జాబ్ ఉంది కాబట్టి కట్ చేసే అవకాశం ఉంది. మీరు అప్లై చేస్తేనే కట్ చేయరు కదా. ఇవ్వడం అంటే 3,000 ఇస్తారు ఎవరా అంటే అప్లై చేసుకుంటేనే ఎందుకు ఎవరు? మీరు అప్లై చేసుకోండి, మంచిగా మీకు 30,000 నుంచి 40,000 లేదా 50,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు 3,000 ఎవరికి కావాలి? జాబ్ రాకపోతే ఇస్తారు, తప్పే ఉంది. ఎస్ సార్ నో. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. క్లస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి క్లస్టర్ వైజ్ నేమ్స్ ఉంటాయి. నేమ్స్ ఓపెన్ చేసిన తర్వాత సో సిటిజన్ ఇప్పుడు కొత్తగా కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్లో
ఈ సర్వేలో ఇంతకుముందు ఈ ఆప్షన్స్ లేవు, కొత్త కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అదేంటంటే స్టేటస్ ఎలైవ్, ఇంతకుముందు ఇవి లేవు. ఎలైవ్, మైగ్రేషన్ విత్ ఇన్ ఏపీ, మైగ్రేషన్ అవుట్ సైడ్ ఏపీ, డెత్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో తీసేయచ్చు. ఎలైవ్ ఉంటే మనం సర్వే ముందుకెళ్తుంది. మైగ్రేషన్ విత్ ఇన్ ఏపీ, ఇతర చాలామంది ఎవరైనా స్టేట్లోనే ఇతర జిల్లాలకు వెళ్తే ఆ జిల్లాలో మైగ్రేట్ అయినప్పుడు ఆ జిల్లాకి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రెండోది ఏంటంటే అవుట్ సైడ్ ఏపీ, రాష్ట్రం వదిలి వెళ్ళిపోతే అవుట్ సైడ్ ఏపీతో క్లోజ్ చేసేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రాష్ట్రంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. సెర్చ్ ఆప్షన్ ఉంది, మీ ఆధార్ నెంబర్ కొడితే ఆ నెంబర్ వచ్చేస్తుంది. సో ఎలాగకి వెళ్దాం. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసారు, నాట్ ఎడ్యుకేటెడ్ 1 to 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంజనీర్ డిప్లొమా, డిగ్రీ ఇన్ కామర్స్, ఇలా డిగ్రీ చాలామంది ఎంబీబీఎస్, పీజీ, పిహెచ్డీ కూడా ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. పిహెచ్డీ కూడా ఇచ్చారంటే మరి పిహెచ్డీ చేసిన కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లో చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. సో వీళ్ళు మనకి ఇంటర్మీడియట్ అని చెప్పారు. సో మీకోసం లైవ్లో చేస్తున్నాను. ఇక్కడ ఎవరు కూడా పర్సనల్ డీటెయిల్స్ షేర్ అవ్వవు, జస్ట్ సర్వే వెళ్తుంది తప్ప మనం వాళ్ళకి ఆధార్ నెంబర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్కడ ఎంటర్ చేయం కాబట్టి నో పర్సనల్ డీటెయిల్స్. ఇలా చూపించడం వల్ల వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏం చేరావు. ఓకేనా. ఆర్ యూ వర్కింగ్? సో మీరు వర్క్ చేస్తే వర్క్ అని పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఆర్ యూ వర్కింగ్, నేను ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేస్తున్నారని పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. సో ఆర్ యూ వర్కింగ్ అని ఎస్ అని పెట్టినా మీకు ఇబ్బంది సర్వే ముందుకు వెళ్తుంది. ఓకేనా. సో ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీ, ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీ అంటే ఐటీలో అలాంటివి దాంట్లో ఏం చేయట్లేదు వాళ్ళు. సో ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఐటీ, ఎస్ ఇంట్రెస్ట్ అని అడుగుతుంది ముందు. ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీ, ఐటీఎస్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ పాసిబుల్. సో ఓకే. ఆర్ యూ వర్కింగ్ ఇన్స్టెడ్ వర్కింగ్ ఐటీ ఎనీ అదర్ ఫీల్డ్ అని చెప్పి కొత్త ఆప్షన్ అండి యాక్చువల్గా ఇది. ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీ, ఐటీఎస్ ఎనీ అదర్ ఫీల్డ్ వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ పాసిబుల్. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ దగ్గర అవకాశం ఉంటే ఉందని, పాసిబిలిటీ ఉంటుందే పాసిబిలిటీ ఉందని, మీరు చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఉందని చెప్పి పెట్టండి. సో 3.1 అదే ఉంది. ఆర్ యూ ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీ, ఐటీఎస్ ఇన్ ఎదర్ ఫీల్డ్, ఎస్. ఇప్పుడు ఇది ఎస్ పెడితేనే ముందుకు వెళ్తుంది, లేకపోతే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఆర్ యూ ఇంట్రెస్ట్ ఇన్ ఐటీ ప్రోగ్రామ్స్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఐటీ అని కాదు, ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా, ఎస్ ఇది ఎస్ పెట్టాలండి. ఎందుకంటే మీరు ఏదైనా మీకు ఇచ్చే జాబ్కి ట్రైనింగ్ ఇస్తే మరి ఎక్కువగా కాన్ఫిడెంట్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. డూ యూ హావ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ ఫెసిలిటీస్, ఉంటే ఉందని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. ఓకేనా. సో ఎస్ అని పెడితే ఏమవుతుంది, ముందుకు వెళ్ళుద్ది. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర మీతో పాటు మీ ఫ్రెండ్స్తో పాటు ఏమైనా అవకాశం ఉందా. సో ఉంటే, లేకపోతే లేదని పెట్టేశాను. సో నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఉన్నారో అతనికి సబ్మిట్ చేస్తే ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు. ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఆప్షన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓటీపీ సక్సెస్ఫుల్ సబ్మిట్ చేస్తాం. ఇంతటితో సర్వే అయితే సక్సెస్ఫుల్ సబ్మిట్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ని చాలా ఇదిగా తీసుకుంటున్నారు. రేపు పొద్దున్న అనవసరంగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పార్టిసిపేట్ చేయండి, సరిపోతుంది. దానివల్ల మీకు గవర్నమెంట్ ఒకవేళ భవిష్యత్తులో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తే అది ఆగిపోతే ఏమన్నా భయాందోళనకు రావడం అలాంటివి చేయమాకండి. సో మీరు చదువుకున్నా చదువుకోపోయినా, మీరు ఉద్యోగం చేస్తున్నా లేకపోయినా, సో మీ మేల్ అయినా ఫీమేల్ అయినా, సో వాట్ ఎవర్, ఇక్కడ అన్ని క్వశ్చన్స్ చాలామంది ఇవే డౌట్స్ ఉంటాయి. సో అలాగే గవర్నమెంట్ ఇప్పటికే ఖాళీగా ఉన్న ప్రభుత్వం బిల్డింగ్స్ని తీసుకుంటూ ఉంది. ఎందుకంటే అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడ నుంచి చేసే ఫెసిలిటీస్ లేకపోవచ్చు. ఇప్పుడు నేను మన బిల్డింగ్స్ కేటాయిస్తున్నాను చెప్పినప్పుడు ఒక సబ్స్క్రైబర్లో లేకపోతే సంథింగ్ ఎవరో మనకి కామెంట్ పెట్టారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర నుంచి చేసేది కదా, 25 మంది నుంచి 25 మందిని ఒకే దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేపిస్తారని చెప్పేసి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఇంటి దగ్గర నుంచే, కాదనట్లేదు. బట్ అందరికి ఇలా దగ్గరికి ఆ ఫెసిలిటీస్ ఉండవు కదా. ఇప్పుడు ఒకే గది ఉంటుంది, ఆ గదిలోనన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉందని అడుగుతుంది. లేని వాళ్ళందరూ ఏం చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ పక్కన గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది, ఆ చుట్టుపక్కల అందరూ యూత్ వచ్చి అక్కడ 20 నుంచి 20 మంది ఆ గవర్నమెంట్ బిల్డింగ్లో గవర్నమెంట్ వాళ్ళకి అవకాశం ఇస్తే ఉద్యోగం ఎందుకు చేయరు. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో, ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అనలేమా. సో అది ఇప్పటికే గవర్నమెంట్ ఆ విలేజెస్లో ఎక్కడో కాదు, మీ విలేజెస్లో ఎక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయో వాటిని తీసుకుంటుంది డేటా. ఎందుకని ఆ విలేజ్లో ఉన్న యూత్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి చేసే అవకాశం లేకపోతే, ఎక్స్పెషల్లీ వాళ్ళకి గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఆ వైఫై ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి చేయించే అవకాశం ఉంది. ఆల్రెడీ సీఎం గారి వాయిస్ వినిపించాను, నేను ఏదో చెప్తున్నాను కాదు. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందుకే మంచి జరగాలి. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎక్కువ 10th మీద పెట్టారండి. ఎక్కువగా 25 లక్షల మంది ఇంట్రెస్టెడ్ అని పెట్టారు కదా, అందులో ఎక్కువగా ఇంటర్మీడియట్ 10th ఎక్కువగా ఉన్నారు. అందరూ లేడీస్ కూడా ఎక్కువగా ఉన్నారు. దాన్ని బట్టి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లో. మీరు కూడా ఇప్పటివరకు ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పటికీ సాగుతూ ఉంది, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకోండి. ఓకేనా. అందరూ బాగుండి, అందుకే మంచి జరగాలి. జై హింద్.